భీముడికి 1000 ఏనుగుల బలం ఉందంటారు. అయినా దుర్యోధనుడితో చేసినటువంటి గదాయుద్ధంలో భీముడు గెలవలేకపోయాడు. చివరికి దుర్యోధనుడి ఊర్వులపై గదతో మోది భీముడు గెలిచాడు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? చాలా అద్భుతమైన ఘట్టం అమ్మా ఇది. ప్రజా జీవనానికి, ముఖ్యంగా విద్యార్థులకి ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠం లాంటిది. నిజానికి భీముడికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అంటే, విషాన్నం పెట్టి గంగలో వేస్తే నాగలోకానికి వెళ్ళినటువంటి భీముడు అక్కడ అద్భుతమైనటువంటి అమృతం లాంటి ద్రవ్యాన్ని సేవించి 1000 ఏనుగుల బలాన్ని పొందాడు. ఎప్పుడైతే యుద్ధంలో భీముణ్ణి నేను గెలవాలి అని దుర్యోధనుడు భావించాడో అప్పుడు అకుంఠితమైన దీక్షతో సాధన చేయడం ప్రారంభించాడు. భారత యుద్ధం జరిగింది. కౌరవులంతా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క దుర్యోధనుడు మిగిలాడు. వెళ్ళి ఒక మడుగులో దాక్కున్నాడు తనకు తెలిసిన జలస్తంభన విద్య ద్వారా. ఆ సమయంలో పాండవులతో సహా కృష్ణుడు ఆ మడుగు దగ్గరికి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు పాండవులతో అంటాడు, అందరూ చనిపోయారు, నా తమ్ములంతా, ఎవరి కోసం నాకు ఈ రాజ్యం, కాబట్టి మీరే ఏలుకోండి అని ఒక రాజులాగా తానే ఇస్తున్నట్టు మాట్లాడతాడు. ధర్మరాజు కోపం వచ్చి, నువ్విచ్చేదేంటి, క్షత్రియుడు దానం స్వీకరించడు, బయటికి రా, యుద్ధం చేసి యుద్ధంలో నిన్ను గెలిచి మేము రాజ్యాన్ని స్వీకరిస్తాం. మడుగులో ఉన్న దుర్యోధనుడు ధర్మరాజు అన్న మాటలు విని తట్టుకోలేక మడుగు నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ధర్మరాజు కదా, అందుకని దుర్యోధనుడితో, నువ్వు మాలో ఎవరితో యుద్ధం చేసినా సరే, ఎలాంటి ఆయుధాన్ని నువ్వు స్వీకరించి యుద్ధం చేసినా సరే మేము సిద్ధం, మాలో ఎవరినో ఒక్కడిని జయిస్తే మొత్తం రాజ్యం నీ సొంతమైపోతుంది అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి, దుర్యోధనుడు అంటే ఏమనుకుంటున్నావు, బలీ భీమ సమర్థశ్చ కృతివాన్ రాజో సుయోధన బలీవా కృతివా వేతి కృతి రాజన్ విశిష్యతే అని ఒక అద్భుతమైనటువంటి నిత్యజీవి సత్యాన్ని తెలియజేస్తాడు. భీముడికి 1000 ఏనుగుల బలం ఉన్నది నిజమే, సమర్థుడు, బలవంతుడు. కానీ సుయోధనుడు అద్భుతమైన సాయోధన చేశాడు. 13 వర్షాన్ని, 13 సంవత్సరాలు, అంటే వీడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన సమయం అంతా ఎలా అయినా సరే యుద్ధం వస్తుంది, భీముడిని గెలవాలి అని ప్రతినిత్యము సాధన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు బలవంతుడు గొప్పవాడా, నిత్యము సాధన చేసే సాధకుడు గొప్పవాడా అంటే, కృతి రాజు విశిష్యతే, నిత్యము సాధన చేసేవాడే బలవంతుడి కన్నా గొప్పవాడు. ఇది చాలామంది పిల్లలు అంటుంటారు, మాకు తొందరగా రాదండి, అతనికైతే వెంటనే వచ్చేస్తుంది అంటే. జ్ఞాపక శక్తి భీముడికి నాగలోకంలో దొరికిన వరంలాగా వాళ్లకు పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చి ఉండవచ్చు. కానీ సాధకుడు స్వప్రయత్నంతో అహర్నిశలు కష్టపడి అతనిని జయించవచ్చు అని చెప్పటానికే అద్భుతమైనటువంటి ఈ దృష్టాంతం ఉపయోగపడుతుంది. మరి భీముడు 1000 ఏనుగుల బలం ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుణ్ణి జయించనటువంటి స్థితిని చూసి కృష్ణుడే, నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఊరుభంగం చేయమంటాడు. ఇది బలరాముడు చూస్తాడు. ఎందుకంటే గదాయుద్ధంలో నడుము కింద భాగం మీద ప్రహారం చేయకూడదు. కానీ ఇక ఏ మార్గము లేక అలా దుర్యోధనుణ్ణి పరాజితుణ్ణి చేసి భీముడు బయటపడతాడు. కాబట్టి భగవద్దత్తమైనటువంటి జ్ఞాపక శక్తి ఎంత ఉన్నప్పటికీ సాధన లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. సాధన ద్వారా ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు అన్న సత్యాన్ని ప్రజానీకానికి తెలియజేయటం కోసమే యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే నాస్తి తత్ అన్య క్వచిత్. ఏదైతే భారతంలో రాస్తానో అదే ప్రపంచమంతా ఉంటుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీకు భారతంలో కనపడుతుంది అని ప్రతిజ్ఞ చేసి మరి వ్యాసుడు రాసి మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానమే పంచమ వేదంగా చెప్పబడిన భారతం. భారతంలోని ఈ కథా ఘట్టము అందరికీ మార్గదర్శకం చేసే అద్భుతమైన విజ్ఞానం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం.